బహిరంగ విసర్జనపై జీహెచ్ఎంసీ ఫోకస్, ప్రైవేట్ టాయిలెట్స్ వాడుకునేలా ప్లాన్. టీహబ్ కొత్త సీఈఓగా రవినారాయణ్, సవాళ్లను అధిగమిస్తామన్న కొత్త బాస్. పల్లి నూనె కేసులో 3 అరెస్ట్, 100 కోట్ల మోసం జరిగిందన్న పోలీసులు. సిటీలో జూట్ బ్యాగులకు డిమాండ్, పర్యావరణానికి మేలంటున్న జనం. కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి, చలిగాలులతో వణుకుతున్న జనం. ఇక అప్డేట్ చూస్తే సిటీలో బహిరంగ మలమూత్ర విసర్జనను తగ్గించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది బల్దియా. కమర్షియల్ మాల్స్, హోటల్స్, టాయిలెట్స్ను పబ్లిక్ వాడుకునేలా రూల్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తోంది. ఎవరైనా ఓపెన్ యూరినేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. సిటీలో బహిరంగ మూత్ర మల విసర్జనపై దృష్టి పెట్టింది బల్దియా. ODF AA+ ర్యాంకును నిలబెట్టుకునేందుకు కొత్త రూల్స్ ను అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీలో ఉన్న 313 టాయిలెట్స్ సరిపోకపోవడంతో ప్రైవేటు భవనాల్లో ఉన్న టాయిలెట్స్ ను పబ్లిక్ వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు బల్దియా అధికారులు. ప్రైవేట్ మాల్స్, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్ల్లో ఉన్న టాయిలెట్లను పబ్లిక్ వాడుకునేలా ప్రత్యేక రూల్ అమలు చేస్తామంటున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో ఓపెన్ యూరినేషన్ లేకుండా చేయడానికి స్పెషల్ ఫోకస్ పెడతామంటున్నారు. ప్రత్యేకంగా వీటి కోసం 50 టీంలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన ODF++ ర్యాంకును నిలబెట్టుకోవడానికి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమన్నారు. హైదరాబాద్ బహిరంగ మల మూత్ర విసర్జన లేని సిటీగా గుర్తింపు పొందిందని, మానవ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు తీసుకున్న చర్యలకు ODF++ గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు. మెట్రో నగరాల్లో హైదరాబాదే ఫస్ట్ సిటీగా నిలిచిందన్నారు దానకిషోర్. ODF++ అంటే ఇంకోటి ఏంటంటే బహిరంగ మూత్ర విసర్జన కూడా చేయకూడదు. ఇది కొంచెం కష్టమైన విషయం. ఇప్పుడు కూడా సిటీలో అక్కడక్కడ జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ ఈ అన్ని కాంప్లెక్సెస్, ఈ అన్ని ఒక రకమైన టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ బిహేవియర్స్, తర్వాత ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏం చేస్తున్నారు, ఓపెన్గా వస్తున్నటువంటి టాయిలెట్స్లోంచి వచ్చేటువంటి ట్యాంకర్స్ ద్వారా వచ్చేటువంటి ఫీకల్ స్లడ్జ్ అంటాము దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు దానిపై ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు దీంతో పాటు మనం ఇంకా చేయాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి, పబ్లిక్కి ఎక్కువగా అవగాహన తీసుకురావాలి. టాయిలెట్ల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మీరు పబ్లిక్కి పూర్తిగా అవగాహన తీసుకొస్తే తప్పనిచ్చి దీంట్లో పూర్తి విజయాన్ని మనము సాధించలేము. అందుకని ఫిబ్రవరి 1st వీక్ నుంచి కొంత పబ్లిక్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాము. గ్రేటర్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ ప్రజలకు యాక్సెస్ ఉండేలా చూస్తామంటున్నారు అధికారులు. మిగిలిన పబ్లిక్ ప్లేసెస్ లో టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు బహిరంగ మూత్ర విసర్జన చేసిన 607 మందికి జరిమానా వేసినట్లు చెప్పారు. సిటీలో బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు సిటిజన్స్ సహకరించాలన్నారు అధికారులు. కొందరు క్రిమినల్ మైండ్తో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, మాజీ కేంద్ర ఎన్నికల అధికారి రావత్ల పేర్లతో ఓటరు జాబితాలో అప్లై చేశారన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. నిందితులు నకిలీ ఆధార్ కార్డు, కరెంటు బిల్లు పెట్టి నవంబర్లో ఓటు కోసం దరఖాస్తు చేసినట్లు గుర్తించామన్నారు. ఇది గమనించిన వెంటనే CCS పోలీసులకు కంప్లైంట్ చేశామన్నారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే ఛార్జ్ మెమో కూడా ఇచ్చామని తెలిపారు దానకిషోర్. ఫేక్ ఆధార్ కార్డులు, సేమ్ ఆధార్ కార్డు నంబర్తో నవంబర్ మాసంలో ఫోటోలు మార్చి ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు, ఒకే బిల్లు వాడినట్టున్నారు. దానికి ఫేక్ డాక్యుమెంట్స్తో నవంబర్లో ఓటు ఆన్లైన్ ద్వారా వేసి చేయడం జరిగింది. దాని కింద వెరిఫికేషన్ జరగకుండానే దానికి ఓట్లు ఉన్నట్టుగా ప్రూఫ్ చేసి దాని ఓటర్ లిస్టులు ఇంక్లూడ్ చేశారు. ఐ థింక్ ఇట్స్ క్లియర్లీ కైండ్ ఆఫ్ మాకు తెలిసిన వరకు దాంట్లో కొంచెం క్రిమినల్ కాన్స్పిరసీ కనబడుతుంది. బికాస్ అది జరిగింది నవంబర్లో, బయటపడింది మాత్రం జనవరిలో పడింది బేసికల్గా. సో దీనిపైన CCS పోలీసులతో కేసు వేయడం జరిగింది. నేను CP గారితో కూడా మాట్లాడాను. దీని మీద కొంచెం డీప్గా తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఛార్జ్ మెమోలు ఇవ్వడం జరిగింది. బల్దియా అధికారులపై ఫైర్ అయ్యారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్. రోడ్డు నిర్మాణాల్లో అలసత్వం వహించిన 3 ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలిచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్ వేణుగోపాల్ను సస్పెండ్ చేయాలన్నారు. అబిడ్స్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు అరవింద్ కుమార్. 1,03,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్డు నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడంతో అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అరవింద్ కుమార్.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ మెట్రో ప్రాజెక్టులో అవుట్ స్టాండింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోకు అవార్డు వచ్చింది. ఇండియన్ రైల్ అనాలిసిస్ సంస్థ నిర్వహించిన రైల్ అండ్ మెట్రో అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డును అందుకున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. టీహబ్కు కొత్త సీఈఓను నియమించింది సర్కార్. సీఈఓగా జయకృష్ణన్ రాజీనామా చేయడంతో రవినారాయణను ఎంపిక చేసింది. ఇవాళ బాధ్యతలు చేపట్టిన రవినారాయణ్ స్టార్టప్స్కి సవాలుగా మారిన ఫండ్స్ రైజింగ్ క్రియేట్ చేయడానికి కృషి చేస్తానన్నారు. టీహబ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు రవినారాయణ్. 2015 నవంబర్లో గచ్చిబౌలి IIITలో ప్రారంభమైన టీహబ్కి ఇన్ని రోజులుగా జయకృష్ణన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. 6 నెలల క్రితం జయకృష్ణన్ రాజీనామా చేయడంతో సీఈఓగా రవినారాయణ్ ఎంపికయ్యారు. గతంలో అనేక స్టార్టప్స్ కి సపోర్ట్ చేసిన రవినారాయణ్ మైక్రోసాఫ్ట్లోని స్టార్టప్స్ వింగ్ కి గ్లోబల్ హెడ్ గా పనిచేశారు. టీహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సిస్టమ్ తీసుకురావడమే తన లక్ష్యమన్నారు సీఈఓ రవినారాయణ్. స్టార్టప్స్ ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వానికి మంచి విజన్ ఉందన్నారు. టీహబ్ ని చూసి దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అట్రాక్ట్ అయ్యాయన్నారు. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్స్ తో పాటు టాప్ ఎంఎన్సీలు పనిచేస్తున్నాయని వాటన్నింటితో కలిసి ముందుకెళ్తామన్నారు రవినారాయణ్. What has happened in T-Hub today, I don't know if you know this or not, but in the last few years, there have been at least 800 plus events that have happened in this particular facility with more than 10,000 participants in those events. So obviously this has been an epicenter of activity for this ecosystem. We've had more than 56,000 people walking through this place and knowing about this, new initiative that the city of Hyderabad, the government of Telangana has been putting together. స్టార్టప్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడంలో రవినారాయణ్ కి మంచి అనుభవం ఉందన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. గతంలో సీఈఓగా చేసిన జయకృష్ణన్ టీహబ్ ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రవినారాయణ్ కరెక్ట్ పర్సన్ అన్నారు. ఈ జయకృష్ణన్ అంత మంచిగా చేసిన సేవ తర్వాత మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము దట్ రవినారాయణ్ లాంటి క్యాండిడేట్ మనకు ఇక్కడ టీహబ్ లో లీడర్షిప్ వహించుకోవడానికి మనకు దొరికారు. రవి నారాయణ్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా జయకృష్ణన్తో కొంతవరకు సమానంగానే ఉంది. సో ఇంజనీరింగ్ పైన కూడా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి నాలెడ్జ్ ఉంది, ఎంబీఏ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత జయకృష్ణన్ మాదిరిగా ఆయన కూడా స్టార్టప్స్ రంగంకి దిగారు. ఆయనకి 20 సంవత్సరాల పైన స్టార్టప్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. 3 స్టార్టప్ కంపెనీస్ ఆయన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీహబ్ లో మొత్తం 150 స్టార్టప్స్ ఇంక్యుబేట్ అవుతున్నాయి. ఫేజ్ 2 ప్రారంభమైతే మరిన్ని స్టార్టప్స్ కి సహకారం అందించనుంది టీహబ్. హైదరాబాద్లో మళ్లీ స్వైన్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. వాతావరణంలో మార్పులతో వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ గాంధీ హాస్పిటల్లో ఓ మహిళ స్వైన్ ఫ్లూతో చనిపోయింది. మరో 15 మందికి ప్రత్యేక వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్ జనాన్ని స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. చలి తీవ్రతతో వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 5-6 గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా తాజాగా నిన్న మరో 11 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన 5 విద్యార్థులున్నారు. గాంధీ హాస్పిటల్లోని స్వైన్ ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు డాక్టర్లు. విద్యార్థుల్లో కొంతమంది కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులుంటే వెంటనే హాస్పిటల్కు వెళ్లాలని చెబుతున్నారు డాక్టర్లు. గత నెలలో స్వైన్ ఫ్లూతో గాంధీ హాస్పిటల్లోనే 5 చనిపోయారు. మామూలుగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు స్వైన్ ఫ్లూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వైరస్ విస్తరించడానికి చలి వాతావరణం ఎక్కువగా ఉపయోగపడుతుంది. 3-4 రోజులుగా వానతో పాటు చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ వేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దగ్గు, జలుబు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. తీవ్రమైన జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు 3-4 రోజుల కన్నా ఎక్కువగా ఉంటే
నిపుణుల దగ్గర చూయించుకోవాలని చెప్తున్నారు. ఇంట్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే మిగతా వారు చాలా అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పరీక్షల సమయంలో ఆయన నిర్వహించిన ఈ చర్చ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని చూశారన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షపై ఉన్న అనుమానాలు, భయాన్ని తొలగించేందుకు ఈ ఈవెంట్ ని ప్రారంభించారు మోడీ. పరీక్షపై చర్చా కార్యక్రమంలో భాగంగా సిటీలోని ముషీరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి చర్చను విన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కు మోడీ చెప్పిన మాటలు ఎంతో ఉపయోగపడతాయన్నారు లక్ష్మణ్. విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోయి ధైర్యంగా పరీక్షలు రాసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మోడీ రాసిన పుస్తకాలను 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పుస్తకాన్ని చదివి పరీక్షల తర్వాత తమ అనుభవాలను ఉత్తరాల ద్వారా రాసి నరేంద్ర మోడీకి పంపించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు పరీక్షా పే చర్చ 2వ కార్యక్రమం దేశవ్యాప్తంగా విద్యార్థులను ఉద్దేశించి వారు నేరుగా సంభాషించడం జరిగింది. దాదాపు 10 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్, వివిధ స్కూళ్ల యాజమాన్యాలు కూడా పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముషీరాబాద్ లో ఒక మాజీ శాసనసభ్యునిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్లూ బర్డ్స్ గానీ, కృష్ణవేణి గానీ, సాయిరామ్ హై స్కూల్ విద్యార్థులతో నేరుగా ప్రధానమంత్రి కార్యక్రమం వీక్షించే వెసులుబాటు కల్పించి తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉన్నటువంటి సందేహాలు, అనుమానాలు నివృత్తి చేయడమే కాకుండా తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి పెంచకుండా, మానసికమైనటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా పరీక్షలంటే ఆడుతూ పాడుతూ పండుగ వాతావరణంలో జరుపుకునే దానికి వాళ్ళు స్ఫూర్తి కల్పించేటువంటి కార్యక్రమం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఇప్పటి వరకు పరీక్షలంటే భయం ఉండేదని, ఇప్పుడు మోడీ సూచనలతో కొంత రిలాక్స్ అయ్యామని చెప్తున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పింది వినిన తర్వాత నాకు చాలా ఫ్రీగా ఉంది. ఎగ్జామ్ కొంచెం టెన్షన్ పోయింది. ఎగ్జామ్ బాగా రాసా అనిపిస్తుంది. ఇంతకు ముందే భయంగా ఉండేది, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. నేను పరీక్షలు అనగానే చాలా భయపడ్డాను కొంచెము. కానీ మోదీ గారి పరీక్ష పైన చర్చ చూశాక నేను వాళ్ళ ప్రశ్నలను చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. మోదీ గారు ఆ ప్రశ్నలకి ఇచ్చిన జవాబులు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాయి. నాలో ధైర్యాన్ని పెంచి నన్ను ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యేటట్టు ప్రోత్సహిస్తాను. ఈ మోడీ గారి ఈ అవేర్నెస్ స్పీచ్ విన్న తర్వాత ఇది పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, తర్వాత టీచర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత సమాజం నుంచి స్టార్ట్ అవ్వాలి. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళని మనం అవేర్నెస్ వాళ్ళలో కలిగించాలి. మనం ఏం చేయదలుచుకున్నామో అది పేరెంట్స్కి ఒక టీచర్గా వాళ్ళకి చెప్పి మీ పిల్లల్ని ఈ విధంగా మీరు మోల్డ్ చేయండి, మీ పిల్లలు మీకు సమాజానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మేము ఉన్నాము అనేసి వాళ్ళకి చెప్పాలి అనేసి ఒక భావాన్ని మాలో ఈ రోజు మోడీ గారు రగిలించారు. విద్యార్థులను ఉద్దేశించి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముషీరాబాద్ లోని 3 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు చూశారు. సిటీలో జూట్ బ్యాగ్స్ కు డిమాండ్ పెరుగుతోంది. రకరకాల మోడల్స్ అందుబాటులో ఉండటంతో జనం వీటికి ఫిదా అవుతున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ ను పక్కన పెడుతున్నారు. సింప్లిసిటీతో పాటు అట్రాక్ట్ చేసే జూట్ కే ఓట్ చెబుతున్నారు జనం. జూట్ బ్యాగ్స్ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దు అనే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేసిన ప్రచారంతో చాలా మంది వాటికి దూరంగా ఉంటున్నారు. జూట్ బ్యాగ్స్ కు ప్రాధాన్యత ఇస్తూ వాటినే కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి రావటం, బయటకు వెళ్లినప్పుడు ఇవి డిఫరెంట్ మోడల్లో కనిపిస్తుండటంతో వీటినే కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు బయట వస్తువులు, కూరగాయలు తీసుకురావడానికి మాత్రమే జూట్ బ్యాగ్స్ వాడేవాళ్లు. అయితే ఇప్పుడు ఆఫీస్, కాలేజీలకు వెళ్లే వాళ్లు కూడా వీటిని తీసుకెళ్తున్నారు. హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ కి కూడా జూట్ బ్యాగ్స్ నే తీసుకెళ్తున్నారు. వీటిలో ఎన్నో మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాలేజీ బ్యాగ్స్ కు మిర్రర్ వర్క్స్, థ్రెడ్ వర్క్స్ తో మిడిల్ ఏజ్ వాళ్ల కోసం సింపుల్ డిజైన్స్ తో వస్తున్నాయి. జ్యూట్ బ్యాగ్స్ చూడటానికి సింపుల్ లుక్ తో చాలా బాగున్నాయంటున్నారు జనం. వీటితో బయటకు వెళ్లినప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయంటున్నారు. ఇవి తక్కువ ధరకు రావటంతో పాటు వీటిలో ఎక్కువ లగేజ్ తీసుకురావచ్చంటున్నారు. జూట్ బ్యాగులు బాగున్నాయి, స్కూల్ కి గానీ, కూరగాయలకు గానీ, ఎక్కడికి పోయినా బాగున్నాయి. అదే అందరు జూట్ బ్యాగులు వాడాలని అనుకుంటున్నాం. ప్లాస్టిక్ కవర్స్ కన్నా ఇది బెటర్. అదేమో బాగా పొల్యూషన్ అవుతుంది కదా, ఇది బాగుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి, చిన్న బ్యాగుల నుండి పెద్ద బ్యాగుల వరకు. ఈ నంపాల్ ఎగ్జిబిషన్ లో జూట్ బ్యాగ్స్ షాపు మాకు చాలా నచ్చింది. దీంట్లో అన్ని రకాల వెరైటీస్, ఇదొక బాగుంది. ఇట్లా బయట ఉంటాయి కానీ ఇన్ని రకాల వెరైటీస్ లేవు. ఇలా చిన్న స్కూల్ పిల్లలకు టిఫిన్ బాక్స్ నుంచి మొదలు పెడితే కూరగాయల మార్కెట్ కి తీసుకెళ్లే వరకు సైజులు, లోపల వెరైటీస్ అన్ని రకాలను ఇలా
అక్కడక్కడ షాప్స్ ప్రొవైడ్ చేసి కస్టమర్కి అనుకూలంగా ఉంటుంది. ప్లాస్టిక్ అలా అలా దూరం అయిపోతుంది. కాకపోతే దీనిలో వెరైటీగా కొత్తదనంగా తయారు చేస్తూ ఉంటే ప్లాస్టిక్ వాడడానికి కూడా జర దూరం అయిపోతుంది, పొల్యూషన్ తగ్గుతూ ఉంటుంది. జూట్ బ్యాగ్స్ కు గిరాకీ పెరిగిందంటున్నారు వ్యాపారులు. జూట్ బ్యాగ్స్ తో పాటు అబ్బాయిల కోసం జూట్ వ్యాలెట్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు. గత 6 months బ్యాక్ ఇది జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశామండి. పర్యావరణ సమతుల్యం కోసం, జనాల్లో అవేర్నెస్ పెరగడం కోసం మేము ఇదే జూట్ ని రకరకాల డిజైన్స్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మంచి డిమాండ్ క్రియేట్ చేస్తున్నామండి. ఇందులో లంచ్ బ్యాగ్స్ ఉన్నాయండి, అండ్ వెజిటబుల్ బ్యాగ్స్ ఉన్నాయండి, అండ్ క్యారీ బ్యాగ్స్, లేడీస్ కి హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి. అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, పెద్ద సైజ్ లగేజ్ బ్యాగ్స్. ఈ జూట్ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటే సింప్లిసిటీతో పాటు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయంటున్నారు జనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ను భారీగా పెంచుతామన్నారు జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఈఓ ఎస్జీకే కిషోర్. ఎయిర్పోర్ట్ నుంచి కార్గోస్ను 1,50,000 నుంచి 3 లక్షలకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. నోవాటెల్లో ఫార్మర్జింగ్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లను పెంచేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ ఈవెంట్ మీట్లో 19 దేశాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు ఎయిర్పోర్ట్ సీఈఓ. ఇది ఎయిర్ కార్గో సంబంధించిన ఒక ఈవెంట్. హైదరాబాద్ మీ అందరికీ తెలుసు, ఫార్మా కార్గోకి ఒక పెద్ద డెస్టినేషన్ ఇది. సో ఫార్మా ఇన్ ఎమర్జింగ్ రీజియన్స్ అన్న ఒక టాపిక్ తీసుకుని, ఒక థీమ్ తీసుకుని ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. సుమారు 19 దేశాల నుంచి ఎయిర్పోర్ట్స్, అలాగే ఫార్మా ప్లేయర్స్, ఫ్రైట్ ఫార్వర్డర్స్ వీరందరూ కూడా దీంట్లో వాళ్ళు పంచుకుంటున్నారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే గ్లోబల్ లెవెల్లో హైదరాబాద్కి ఒక విజిబిలిటీ యాజ్ ఎ ఫార్మా డెస్టినేషన్ అన్నది ఒకటి వస్తుంది. గ్రీన్ గోల్డ్ బయోటిక్ పేరుతో సాగిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాకు చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. ఉప్పల్ కేంద్రంగా జరిగిన మోసాల్లో నిందితుల్ని అరెస్టు చేశారు. మరో 5 పరారీలో ఉన్నారన్నారు. మొత్తం 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పల్లి నూనె మోసం కేసును ఛేదించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందా చేస్తున్న జిన్నా కాంతయ్య, శంకు భాస్కర్, లంకప్రియలను అరెస్టు చేశారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. గ్రీన్ గోల్డ్ బయోటెక్ ప్రతినిధులు కమిషన్లు, విదేశీ టూర్ల ఆశ చూపి జనం నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కర్నూలులో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. నిందితుల నుంచి 22 లక్షల నగదు, బ్యాంకులో 90 లక్షలు, 20 లక్షల విలువైన కారు, 5 కోట్ల విలువైన పల్లి నూనె తయారు చేసే మిషన్లను సీజ్ చేశామన్నారు పోలీసులు. ఈ గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా వాళ్ళు ఒక లైసెన్స్ తీసుకున్నారు. మాత్ర లైసెన్స్ ఈ కేసులో మొత్తం నెట్ క్యాష్ 21,20,000 క్యాష్ రికవర్ అయింది. బ్యాంక్లో అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. 90 lakhs రూపీస్ బ్యాంక్లో క్యాష్ ఉంది. ఇప్పుడు అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక టాటా హెక్సా కార్ 20 లక్షల రూపాయలు ఆ కార్ మనం సీజ్ చేశాం. మొబైల్ ఫోన్స్ కొన్ని, తర్వాత ఈ ఆయిల్స్ చాలా క్యాన్స్ అన్నీ ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 5 crore వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు సీజ్ చేయడం జరిగినాయి. జిన్నా శ్రీకాంత్ పై గతంలోనే అనేక కేసులు ఉన్నట్లు చెప్పారు పోలీసులు. 2004లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సనత్ నగర్ లో కేసు నమోదైందన్నారు. 2007లో సిసిఎస్ పంజాగుట్టలో మోసం చేసిన కేసుతో పాటు 2009, 2012లో బంజారాహిల్స్ పోలీసులు మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 2013లో వరంగల్ పోలీసులు, 2017లో కడపలో మరో కేసులో అరెస్టు చేశారని తెలిపారు. పోలీసులకు చిక్కడం, బయటకు రావడం నిందితుడికి కొత్తేం కాదన్నారు. పాత నేరస్తులు 2000 సంవత్సరం నుంచి నిజామాబాద్ ముందు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిసిఎస్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, తర్వాత కడప ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కూడా ఈయన మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఈయన మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్ సనత్ నగర్ 2004లో సనత్ నగర్ లో కేసు అయింది. నిజామాబాద్ లో కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ని మోసం చేశారు అని ఆ కేసు అది వాళ్ళ మీద ఉన్నాయి. అంతకుముందు మహాలైఫ్ పేరుతో ఈ గోల్డ్ కాయిన్ ఇస్తారు అని ఆ స్కీమ్ వాళ్ళు నడిపించారు. ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ లో ఈ మొత్తం ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ సంబంధి స్కీమ్ ఉంది. శ్రీకాంత్ ముఠా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వేలాది మందిని మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న మిగతా వారిని కూడా అరెస్టు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఎల్బీ నగర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన అమీర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 36 తులాల బంగారం, 2,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అమర్ సింగ్ పై రాచకొండ కమిషనరేట్ తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండలో కలిపి దాదాపు 26 కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతంలో జైల్లో ఉండి వచ్చిన అమర్ సింగ్ సంక్రాంతి సమయంలో సిటీలోకి వచ్చి చోరీలు చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు పోలీసులు. ఎల్బీ నగర్ లిమిట్స్లో, చైతన్యపురి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుసగా దొంగతనాలు జరిగినాయి. హౌస్ బ్రేకింగ్ 5 offenses రిపోర్ట్ అయినాయి.
ఆ అఫెన్సెస్లో తర్వాత అక్కడ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగినాయి ఇన్వెస్టిగేషన్ కొరకు. తర్వాత టోటల్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ దాంట్లో ఒక మనిషి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని. తర్వాత ఆ టీమ్స్ ద్వారా ఆ మనిషిని ఫాలో చేయడం జరిగింది, తర్వాత పికప్ చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ తర్వాత ఏం తెలిసిందంటే ఈ పర్సన్ పేరు వచ్చేసి అమర్ సింగ్, ఈయన నేటివ్ ఆఫ్ వెల్దండ మండల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఈయననే ఆ ఆఫెన్సెస్ చేశాడు. బంగారం కోసమే లంగర్ హౌస్లో జంట హత్యలు జరిగాయన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. చాంద్రయాన్గుట్టలో జీహెచ్ఎంసీ స్వీపర్గా పనిచేస్తున్న అంకురి గిరి హత్యలకు పాల్పడ్డాడని చెప్పారు. మర్డర్ చేసిన తర్వాత మృతదేహాల్ని మూసీలో వేశాడన్నారు సిపి. మర్డర్కు ముందు కల్లు డిపోలో యాదమ్మ, సుమిత్రాలను నిందితుడు కలిసి మాట్లాడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారాలు సేకరించామన్నారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్, బంగారం కమ్మలను స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి అంజనీ కుమార్. 21 జనవరికి ఈ అక్యూజ్డ్ అంకుర్ గిరి టోడీ కంపౌండ్ ఉంది దత్తు నగర్ కంచన్బాగ్ ఏరియాలో. ఈ టోడీ కంపౌండ్లో హీ వెంట్ టు సీ టు కన్జ్యూమ్ టోడీ అండ్ ఈ దత్తు నగర్ ఏరియాలో దేర్ హీ సా దీస్ 2 ladies ఆల్సో దేర్. సో దట్ ఈ టైంలో డిస్కషన్ జరిగింది. హీ ఆల్సో షోడ్ సమ్ వీడియోస్ రిగార్డింగ్ హిస్ పూజా, స్పిరిచువల్ పవర్ గురించి చెప్పారు. సో తర్వాత అందరూ దే డ్రాంక్ టోడీ టుగెదర్ అండ్ 2 bottles ఈచ్ దే కన్జ్యూమ్ ద టోడీ. టోడీ డ్రింకింగ్ టైంలో ఈ అక్యూజ్ చూశారు లేడీస్ ఇయర్ స్టడ్, గోల్డ్ ఇయర్ స్టడ్. అండ్ ఈ టైంలో ఈ ఐడియా వచ్చింది అతనికి మైండ్లో దట్ ఐ షుడ్ టేక్ దెమ్ టు సెక్లూడెడ్ ఏరియా అండ్ ట్రై టు కమిట్ మర్డర్ అండ్ స్నాచ్ అవే ద ఇయర్ స్టడ్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. యాజ్ పర్ ప్లాన్ ఈ లేడీస్కి ఐసోలేటెడ్ ఏరియాలో హీ బ్రాట్ ద లేడీస్ టు ఐసోలేటెడ్ ఏరియా అండ్ పూజా పేరు మీద ఫేస్లో టర్మరిక్ అప్లై చేశారు మొత్తం కంప్లీట్గా. And the tarvata pillar number 118, they all had come in an auto also from Attapur side. And evening 20-30 hours to 2100 hours, along with the deceased ladies, Musi River ki bank lo charu, opposite Ambience Fort Attapur lo. And after that, taking them to the isolated area, he hit them by the boulder, and accused tied the lady with the sari also, and dragged them into the Musi River. Tarvata, he has taken away the ear stud and ran away from the scene. కూరగాయల సాగు చేస్తున్న అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. మార్కెట్లకు దిగుమతులు పెరుగుతుండటంతో ధరలు పడిపోతున్నాయి. మార్కెట్కు తెచ్చిన పంటను వెనక్కి తీసుకోపోలేక వచ్చిన ధరకి అమ్ముకొని వెళ్లిపోతున్నారు రైతులు. గిట్టుబాటు ధర కూడా రాక ఆందోళన చెందుతున్నారు. కూరగాయల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటాలు మార్కెట్కు భారీగా వస్తుండటంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరిగింది. ఇటు మన రాష్ట్రం నుంచి కూడా రావాల్సిన వాటికంటే ఎక్కువ దిగుమతి రావటంతో ధరలు తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఆలుగడ్డ హోల్సేల్ మార్కెట్లో క్వింటాలు 1500 నుంచి 1800 ధర ఉంది. రిటైల్ మార్కెట్లో మాత్రం 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. అలాగే ఉల్లిగడ్డ హోల్సేల్లో క్వింటాలు 400 నుంచి 1000 రూపాయలు ధర పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో కిలో 10 నుంచి 12 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆనియన్ కి ప్రైస్ లేదు, చాలా సఫర్ అవుతున్నారు ఫార్మర్స్. అట్ ది సేమ్ టైం వ్యాపారస్తులు కూడా చాలా సఫర్ అవుతున్నారు రేట్స్ లేనందుకు. క్వింటాల్ ఇప్పుడు 400 నుంచి 800 రూపాయలు జరుగుతుంది. మంచి క్వాలిటీలు 800. సాధారణంగా మార్కెట్లో అవైలబిలిటీ అన్ని 500, 600 ఇక్కడ అవుతుంది. రిటైల్లో 10 రూపాయలు అమ్ముతారు. డైలీ సిటీ రిక్వైర్మెంట్ అయితే 40 నుంచి 50 లారీలు, అటువంటిది ఇవాళ రోజు 80 లారీల నుంచి 90 లారీలు వస్తుంది. అందువల్ల మార్కెట్ కొంచెం డౌన్లోనే నడుస్తుంది. ఇంకా 2-3 నెలలు ఇట్లనే ఉంటుందని అనుకుంటున్నాం. మళ్ళీ మేలో కానీ ఏమైనా రేట్లు పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఏమీ అవకాశమే లేదు. ఈ సీజన్ లో ధరలు ఒక్కోసారి పెరుగుతుంటాయి, ఒక్కోసారి తగ్గుతుంటాయి. ప్రస్తుతం దిగుబడి పెరగటం వల్లే ధరలు పడిపోయాయంటున్నారు అధికారులు. ఎర్రగడ్డ మార్కెట్ కు రోజు వచ్చే మాల్ కంటే 2 రెట్లు ఎక్కువ వస్తున్నాయన్నారు. ఈ 1 వీక్ నుంచి అయితే టమాటా కానీ, ఉల్లిగడ్డ కానీ, ఆలుగడ్డ కానీ నార్మల్ గా ఉన్నాయి. పెద్దగా పెరిగింది ఏం లేదు. 100 క్వింటాల్ వరకు వస్తాయి పర్ డే మన రైతు బజార్కి వచ్చేసి. హోల్సేల్ మార్కెట్ కు వచ్చే రేట్ని బట్టి మనకు రేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. రేట్ తగ్గవచ్చు, కొంచెం తగ్గవచ్చు. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది. మార్చి వరకు అయితే ఇంకొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫార్మర్స్ లైట్గా వస్తుంది. మనకి మార్చి నుంచి బాగా స్టార్ట్ అయిపోద్ది. మార్చి, ఏప్రిల్,
మే ఈ 3 నెలలు ఫుల్గా వస్తుంది ఫార్మర్ సమ్మర్లో, అది ఇంకా కొంచెం రేటు తగ్గుతుంది. ఒక్కోసారి ఒక్కో ధర ఉండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కు తీసుకొచ్చిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తైక్వాండో జాతీయ పోటీలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికైంది. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ఈ పోటీల్ని గ్రాండ్గా నిర్వహిస్తోంది తెలంగాణ తైక్వాండో అసోసియేషన్. రేపటితో మిగిలినున్న ఈ తైక్వాండో పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ పాల్గొంటున్నారు. హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మకమైన గేమ్స్ కు వేదికైంది. తైక్వాండో జాతీయ పోటీలు గచ్చిబౌలి వేదికగా జరుగుతున్నాయి. ఇండోర్ స్టేడియంలో 35వ జాతీయ సబ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ తైక్వాండో అసోసియేషన్. రేపటి వరకు జరిగే ఈ పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన 1400 మంది ప్లేయర్లు, 200 మంది అఫీషియల్స్ పాల్గొన్నట్లు చెప్పారు నిర్వాహకులు. ఈ పోటీల్లో చిన్నారులతో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు పార్టిసిపేట్ చేస్తున్నట్లు చెప్పారు. ये बहुत ही अच्छा प्रोग्राम का आयोजन हुआ, वेरी सक्सेसफुल ये नेशनल्स है. मैं आपको बताना चाहूँगा, इससे पहले 2 साल पहले भी श्री राव के द्वारा बहुत कम दिनों में इन्होंने नेशनल ताइक्वांडो चैंपियनशिप का आयोजन किया था. और आई थिंक मैं समझता हूं कि इस तरीके का टूर्नामेंट का आयोजन करना कोई छोटी बात नहीं है. और हमारे स्टेट गवर्नमेंट के जो भी इन्होंने बताया कि सीएम साहब के लड़के का और इन लोगों का बहुत सारा ये है, तो मैं चाहूंगा कि यहाँ पर इतना जब पोटेंशियल है ताइक्वांडो में. 27th నుండి 30th వరకు 35th నేషనల్ సబ్ జూనియర్ కురిగే అండ్ 9th పుంసే సబ్ జూనియర్ నేషనల్స్ 2018-19 ఎట్ గచ్చిబౌలి స్టేడియం. తెలంగాణ తైక్వాండో ప్రెసిడెంట్ గా యాజ్ ఏ అసోసియేషన్ గా మేము చాలా గర్వపడుతున్నాము. తెలంగాణ లోపల మేము వీళ్ళందరికీ 1400 మంది స్టూడెంట్స్ కి అకామిడేషన్ కానీ 200 మంది టెక్నికల్ అఫీషియల్స్, రెఫరీస్, కోచెస్ వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి మేము వాళ్ళకి ఫుడ్ కానీ ఇది కానీ ప్రతిదీ మేము అందరము మన స్టేట్కు వాళ్ళు ఒక ఫస్ట్ టైము ఫార్మేషన్ తర్వాత సబ్ జూనియర్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా మంగంపేట తండాకి చెందిన ఆకాష్ ఫైనల్స్ కి చేరాడు. జాతీయ పోటీల్లో పాల్గొన్న మొదటిసారి ఫైనల్స్ కి చేరడం సంతోషంగా ఉందన్నారు ఆకాష్. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తన పేరెంట్స్ కూలీ పని చేస్తూనే తనని తైక్వాండో కోచింగ్ లో జాయిన్ చేశారన్నారు. 2 ఏళ్లలోనే జిల్లా స్థాయిలో 7 మెడల్స్, రాష్ట్ర స్థాయిలో 1 బ్రౌన్స్, 1 సిల్వర్, 1 గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించానన్నాడు. నేను ఫస్ట్ టైం నేషనల్ లో ఆడడానికి వచ్చినాను. మా ఊరు మహబూబ్ నగర్. అక్కడ నేర్చుకొని 2 years అవుతుంది. 2 years లోనే నేను నేషనల్కి రావడం జరిగింది. నేషనల్లో వచ్చి ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ మంచిగా ఉంది. మాకు మంచిగా సలహా ఇస్తున్నాం. మేము తప్పకుండా గెలిచి మా తెలంగాణకు పేరు తీసుకొస్తాము. ఫ్యూచర్లో అయితే ఇంకా ఆర్మీ అవ్వాలనుకుంటున్నాను. మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళే తైక్వాండో మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు గేమ్ని. వాళ్ళ నుంచి గేమ్ డెవలప్ అవుతుంది. మేము ఎంత కష్టపడి చేయాలో వాళ్ళకు మేము చేస్తున్నాం. మా యొక్క సహకారాలు ఈరోజు స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ వైడ్లో కానీ, కుర్గీలో కానీ, తుంగ్సేలో కానీ మన యొక్క మూనారు ఉమ్మడి జిల్లాల విద్యార్థులు నేషనల్ వైడ్ మెడల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కూడా మెడల్స్ వచ్చే అవకాశం మన తెలంగాణ రాష్ట్రానికి. ఆర్థికంగా ఇబ్బంది ఉండి మేసే వాళ్ళు, కూలి పని చేసే వాళ్ళు, అటువంటి లేబర్స్ వల్ల స్టూడెంట్సే ఎక్కువ ఆకర్షణ ఉండి తైక్వాండో మీద గేమ్ ఉండి క్రేజీగా తీసుకొని చేస్తున్నారు. జార్ఖండ్ లోని రాంచీలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నట్లు తెలిపారు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. క్రీడలకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారంతోనే మరో 2 నెలల్లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ పోటీలు జరగనున్నాయన్నారు. సిటీలో సందడి చేశారు సినీ నటి సమంత అక్కినేని. బంజారా హిల్స్ లోని అను స్టోర్ లో అనితా డోంగ్రే డిజైన్ చేసిన సమ్మర్ కలెక్షన్ ను లాంచ్ చేశారు. స్టోర్ కు వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగి సరదాగా గడిపారు సమంత. హ్యాండ్లూమ్స్ మోడర్నైజ్ చేయడానికి ముందుకొచ్చిన డిజైనర్ అనితను అభినందించారు. తెలంగాణ హ్యాండ్లూమ్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు సమంత. I love the fact that she's now so accessible. Her beautiful designs, and I especially love her silhouettes, her embroidery, her color palette. So I'm a big fan of Anita Dongre, and that's why I'm here today. So I think that my focus right now is, I hope, that's why I would love to collaborate with seniors and with someone who has so much experience, so that it would be very helpful for Telangana. I think that more people should know what handloom is, know more about handloom. Ipudu Instagram sari, Facebook sari, Twitter sari, and I try to post pictures so people can see and understand that this is fashion, this can be modern, this. So I think that's as much as what I can do, and
I hope that I can learn from more people and do more. Kachidanga, I will be a part of handlooms in Telangana for as long as I can, and I hope that like ma'am చెప్పినట్టు ఇప్పుడు abroad lo sari andarki they're so stunned and they value it. They value this art. So I wish that India also starts valuing this art more. పార్క్ హయత్ హోటల్లో డిజైర్ పేరుతో కొత్త ఎక్స్పో లాంచ్ అయింది. ఈ ఎగ్జిబిషన్లో 80కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ డిజైనర్స్ నయా కలెక్షన్ శారీస్తో పాటు బంగారం, వెండి, వజ్రావణాలని ఎగ్జిబిషన్లో పెట్టారు. The exhibition, it's called as Desire. So it's happening on 29th and 30th of January. They have amazing collection, the designers from all over India, and they've got a lot of stuff happening around. They've got accessories, they've got footwear, they've got Indian outfits. So yeah, come witness and enjoy shopping here. Desire first time पार्क हयात में हो रहा है. बहुत ही अच्छा क्राउड है. हैदराबादीज बहुत ही एक्साइटेड है. मोर देन 100 स्टॉल्स एंड सारा कलेक्शन बहुत ही नया और वेडिंग कलेक्शन है और पार्टी वेयर, डेली वेयर, एवरीथिंग आप यहाँ पे ले सकते हैं. और फर्स्ट टाइम पार्क हयात में हो रहा है और बहुत ही अच्छा क्राउड है, बहुत ही क्रीम क्राउड है और सारे एक्साइटेड है. स्टॉल वाले भी सारे हैप्पी है. ఎగ్జిబిషన్ నడుస్తుంది 29 and 30th జాన్కి. అండ్ ఇక్కడ చాలా మంచి డిజైనర్స్, కొత్త కలెక్షన్, ఇంపోర్టెడ్ స్టఫ్స్ చాలా ఉన్నాయి. సో నేను డెఫినెట్లీ షాప్ చేస్తున్నాను. మీరు కూడా వచ్చి కొంచెం చూడండి, చాలా బాగున్నాయి, మీకు నచ్చుతుంది తప్పకుండా. హిందూ మహాసముద్రం, అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉదయం, రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయంటోంది వాతావరణ శాఖ. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాదితో పాటు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తాయని, హైవేలపై మార్నింగ్ టైం ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుందని తెలిపారు. చలిగాలులతో జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు ప్రజలు. इवी हमारा हैदराबाद अपडेट्स. फॉर मोर अपडेट्स कीप वाचिंग V6 न्यूज़.